బ్రహ్మర్షి పత్రిజీ వారికి, వారి పాదాలకు నా ప్రణామములు. అయితే ఈరోజు స్వామివారు మనకి 3 రత్నాలు ఇచ్చారు. త్రిరత్నములు. ఆ త్రిరత్నములు అందరికీ తెలిసినవే. పదే పదే పత్రి సార్ ఎప్పుడు చెప్తున్నవే. కానీ ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఉన్నటువంటి యువతకు చిన్న సందేశాన్ని త్రిరత్నములలో ద్వారా పంపించదలిచాము. అదేమిటంటే, మొట్టమొదటి ధ్యానము, రెండవది స్వాధ్యాయము, మూడవది సజ్జన సాంగత్యము. ఏమిటంటే ఇందులో మొట్టమొదటి ధ్యానం ఎందుకు పెట్టామంటే, మనం ధ్యానం పెడితే కానీ మనసు శాంతించదు, కుదిరిపడదు. కుదిరిపడ్డ తర్వాత మనం ఏదైతే స్వాధ్యాయం చేసామో అది ఈ పుస్తకంలో ఉన్నది మన మస్తకంలోకి చక్కటి స్థితిలో వెళ్ళి అమర్చుకొని కూర్చుంటుంది. పదే పుస్తకాలు చదివేస్తే పని అవ్వదు. ముందు మన మనస్సును శాంతపరచుకోవాలి, ధ్యానం చేయాలి, తర్వాత స్వాధ్యాయం చేయాలి. ఈ స్వాధ్యాయ శక్తి, ఈ పుస్తకం అన్నది మన మస్తకంలో కూడా ఉంది. ఈ మస్తకంలోకి వెళ్ళి ఎప్పుడైతే ఉందో సందర్భాన్ని బట్టి ఆ మస్తకంలో ఉన్నది మన వాక్కు ద్వారా బయటకు వస్తుంది. ఆ వాక్కు ద్వారా వచ్చినటువంటి విషయం ఏంటంటే తల్లిపాలు వంటిది. తల్లిపాలు ఎంత శ్రేష్టమైనయో ఈ మస్తకంలోంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక విషయాలు అంత శ్రేష్టమైనవి. పోతపాలు వంటిది అప్పటికప్పుడు పుస్తకాలు చూసి మెసేజ్లు రాయటం అన్నది. పోతపాలు పిల్లాడికి శక్తి ఉండదు. తల్లిపాలు తాగినటువంటి పిల్లాడుకున్న శక్తి పోతపాలు తాగిన పిల్లవాడికి ఉండదు. అలాగే ధ్యాన సాధన చేయాలి, అప్పుడు స్వాధ్యాయం చేయాలి. అప్పుడు మనం మస్తిష్కంలో రికార్డ్ అయినటువంటి నిల్వ ఉన్నటువంటి విషయాల సందర్భాన్ని బట్టి మనం బయటికి వచ్చినటువంటి విషయాలకి అపారమైన శక్తి ఉంటుంది, అపారమైన ఉపయోగం ఉంటుంది. తర్వాత సజ్జన సాంగత్యము. ఎవరైతే సజ్జనులు ఉన్నారో, ఎవరైతే బాగా ఆధ్యాత్మికతలో ముందుగా ఉండి వారి యొక్క వాక్కు, వారి యొక్క పనులు అద్భుతంగా ఉన్నాయో సజ్జనులతోటే చేయాలి సజ్జన సాంగత్యము. ఈ మూడాటిని మరొకసారి మనం తెలియజేసుకున్నాము. ఈ విషయాన్ని ఏవైనా అర్థం చేసుకుని చక్కగా ఈ వీడియోని వీక్షించి అందరికీ షేర్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేయండి. ఎన్ఎంసీని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.